ఫంక్షన్ అంటే ఏంది అని ఇంటర్వ్యూలో అడిగితే వెల్కమ్ టు డే 10 ఆఫ్ పైథాన్ సిరీస్. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని నువ్వు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఆర్ రీయూజ్ చేయాలనుకుంటే ఫంక్షన్ ని వాడతాం. సో ఫంక్షన్ ని డెఫ్ అనే కీవర్డ్ తో డిక్లేర్ చేస్తాం. సో మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం డైలీ యూజ్ టీవీని రిమోట్ తో ఆపరేట్ చేస్తాం. సో టీవీ టర్న్ ఆన్ చేయడానికి రిమోట్ యూజ్ చేసి పవర్ ఆన్ బటన్ నొక్కుతాం, అప్పుడు టీవీ ఆన్ అవుతుంది. సో ఆ పవర్ బటన్ వెనకాల ఉన్న రీయూజబుల్ ఫంక్షనాలిటీ ఈ ఫంక్షన్. సో ఫంక్షన్ మల్టిపుల్ టైం ప్రెస్ చేస్తావు కానీ దాని వెనకాల బటన్ మారదు, బట్ టీవీ మల్టిపుల్ టైమ్స్ ఆన్ అవుతుంది. ఇదే ఫంక్షన్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక ఫంక్షన్ ని డిక్లేర్ చేద్దాం. సో ఫంక్షన్ ఇస్ డిక్లేర్డ్ బై డెఫ్ కీవర్డ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ కి పవర్ అనే నేమ్ ఇద్దాం, ఎందుకంటే మనది పవర్ బటన్ కాబట్టి. సో దీంట్లో విల్ ప్రింట్. సో ఈ పవర్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి టీవీ టర్న్ అవ్వాలి, అందుకే మనం టర్న్ ఆన్ టీవీ అని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే పైథాన్ లో కాలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్. సో కాల్ చేయడం అంటే ఏమీ లేదు, సింపుల్ గా బటన్ ఎలా అయితే ప్రెస్ చేస్తామో పైథాన్ లో ఫంక్షన్ ని కాల్ చేస్తాం, అప్పుడే ఆ యొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫంక్షన్ ని కాల్ చేయడానికి నువ్వు సింపుల్ గా ఫంక్షన్ నేమ్ ఇస్తే చాలు. సో మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి పవర్. సో పవర్ అని ఫంక్షన్ బయట రాస్తే అప్పుడు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని రన్ చేస్తే టర్న్ ఆన్ టీవీ అని ప్రింట్ అవుతుంది. సో ఫంక్షన్ డిక్లేర్ చేయడానికి డెఫ్ కీవర్డ్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ద సింటాక్స్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. అంటే దాన్ని కాల్ చేయడానికి ఫంక్షన్ యొక్క నేమ్ వాడతావు. సో ఇవి టూ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫైనల్ గా ఆర్గ్యుమెంట్ పాసింగ్ అంటే ఏందో చూద్దాం. సో ఫంక్షన్ లో నువ్వు ఏదైనా వాల్యూ పాస్ చేయాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ చేంజ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తున్నావు, దానికి సో ఈ పవర్ అనే ఫంక్షన్ లో పాస్ చేసే వాల్యూని మనం పారామీటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ ని పాస్ చేస్తాం, ఎందుకంటే క్లిక్ చేసిన ప్రతిసారి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. సో ఈ కాల్ చేసే ఫంక్షన్ లో పాస్ చేసే వాల్యూనే నువ్వు ఆర్గ్యుమెంట్ అంటావు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకో, సో వాల్యూమ్ అప్ అనే ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. సో ఈ వాల్యూ ఈ పారామీటర్ అనే బటన్ లో స్టోర్ అవుతుంది. సో వెన్ ఎవర్ వి కాల్ దిస్ ఫంక్షన్, ఈ ఆర్గ్యుమెంట్ ఈ పారామీటర్ లో స్టోర్ అవుతుంది. దెన్ వి గెట్ వాల్యూమ్ ఇస్ క్లిప్డ్. సో దీన్ని రన్ చేస్తే వాల్యూమ్ అప్ ఇస్ క్లిప్డ్ అని మనకు వస్తుంది. సో ఒకవేళ నువ్వు వాల్యూమ్ డిక్రీజ్ చేసావు అనుకో, వాల్యూమ్ డౌన్ అని పాస్ చేద్దాం. సో దాన్ని రన్ చేస్తే వాల్యూమ్ డౌన్ ఇస్ క్లిప్డ్. సో ఇట్లా నువ్వు ఫంక్షన్ ని మల్టిపుల్ టైం రీయూజ్ చేయొచ్చు, ఇంకా ఆర్గ్యుమెంట్స్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. అర్థమైతే లైక్ కొట్టు, డౌట్ ఉంటే కమెంట్ పెట్టు, ఖచ్చితంగా ఫాలో మాత్రం కొట్టు. బాగా అండ్ బాగా స్టాక్.